హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! మ్యాక్సిమం అందరి ఇంట్లో కూడా నాన్ వెజ్ స్పెషల్స్ ఉండుంటాయి. ఈరోజు మా ఇంట్లో కూడా చ చేపల పులుసు చేసి చూపించబోతున్నా. దీనికోసం నేనైతే 1 కేజీ చేపను తీసుకున్నా. కానీ ఆ చేప ఎక్కడిదంటే గోదావరిలో తీసే చేపతో ఈరోజు నేను పులుసు చేసి చూపించబోతున్నా. గోదావరి చేపని ఎందుకన్నానా అంటే మేము ప్రెజెంట్ ఉండేది రాజమండ్రి కాబట్టి చాలా మంచి చేపలనేవి దొరుకుతూ ఉంటాయి. దీన్ని నేనిప్పుడు మ్యాగ్నిటేట్ చేసుకుంటున్నా. పసుపు, కొంచెం ఉప్పు అంటే నేనెక్కువ గల్ల ఉప్పు వాడుతూ ఉంటాను. అది మంచిది. ప్లస్ చాలా టేస్ట్ కూడా వస్తుంటది. దీనికోసం సాల్ట్ ఏసుకున్నట్లయితే ఒక 2 స్పూన్స్, 3 స్పూన్స్ వేసుకోండి. కానీ గల్ల ఉప్పు అయితే మాత్రం కొంచెమే వేసుకోవాలి. కారం అయితే మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే పులుపు వేసేటప్పుడు కారం అనేది చాలా ఎక్కువ పడుతుంది. నేను ఇందులో ఎటువంటి మసాలాలు వేయను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకుంటున్నా. అలానే ఇదంతా మనం పెట్టే ఈ పౌడర్స్ అన్ని బాగా పట్టాలంటే ఒక్క స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ గాని తీసుకున్నట్టయితే మనం ఏసే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఆ చేప ముక్కలకనేవి చాలా పడతాయి. ఇలా కలుపుకున్నట్టయితే ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకొని అది పులుసు చేసుకున్నా లేదంటే దగ్గరికి ఫ్రై చేసుకున్న ఏదైనా సరే చాలా బావుంటదనమాట. ఎలాంటి నాన్ వెజ్ ఐటెమ్ అయినా సరే ముందు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం వండే కర్రీ ఏదైనా ఫ్రెండ్స్ చాలా 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 బావుంటది. నేను ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెట్టా. అరగంట అయిన తర్వాత రెడీ చేస్తున్నా. దీనికోసం కళాయి తీసుకున్నా. కళాయి వేడైనాక తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఏంటంటే చేపల్లో మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే చేపలు చేప ముక్కల కన్నా ఆయిల్ పైకి తేలిపోతే చేప అనేది కొంచెం చప్పదనం వస్తది. చేపలనే కాదు ఏ ఐటెమ్ అయినా సరే ఆయిల్ మరీ ఎక్కువైతే కర్రీ అనేది చాలా చప్పదనం వస్తదనమాట. అందుకు చేపల్లో మాత్రం కొంచెం తగ్గించి తీసుకోండి. ఇంకొక ట్రిక్ ఏంటంటే సాల్ట్ గాని వేసుకున్నట్టయితే ఆనియన్స్ అనేవి చాలా బాగా వేగిపోతాయన్నమాట. ఫాస్ట్‌గా కుకింగ్ అయిపోవాలి. మాకంత టైం లేదనుకునే వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మనం అనుకున్న గోధుమ రంగులోకి వచ్చేటందుకు చాలా ఫాస్ట్ అవుతది. అలాగే చూసారా ఆనియన్స్, పచ్చిమిర్చి ఎంత చక్కగా వేగిపోతున్నాయో. ఇలా అలా కాసేపు వేగనిచ్చాక ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఉల్లిపాయలన్నీ బాగా వేగేటట్టు ఒక్కసారి కలుపుకొని చూసారా? మనం వేసే ఏ ఆయిల్ అయితే ఉందో అది పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. అలా కనిపించింది చివరికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆనియన్స్ మొత్తం బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు ఏంటంటే మంచి స్మెల్ వస్తది. అలాగే చేపలకు కూడా చాలా మంచి టేస్ట్ వస్తదనమాట. పచ్చి కరివేపాకు తీసుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరు. అయితే ఇందులో మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా! అరగంట సేపు పక్కన పెట్టేసి ఉంచాను. ఆ పీసుల్ని అందులో వేసుకుంటున్నా. అయితే ఫస్ట్ తలకాయ ఎందుకేసానంటే నాకైతే చేప తలకాయ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చాలా జాగ్రత్తగా వేసా అందులో. అలాగే మనం వేసే ఈ ముక్కలన్నీ కూడా కొంచెం వేగేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా నాన్ వెజ్ ఐటెమ్స్ అంటే మెయిన్ మెత్తగా ఉండే చేపలు అనగా, చికెన్ అనగా ఇలాంటిట్లో గరిటెతో కలపడం అనేది తక్కువ చేయాలి. మ్యాక్సిమం గరిటెని అవాయిడ్ చేసి చుట్టూ తిప్పుతున్నట్టయితే ఏవైతే ఉంటాయో ఆ ముక్కలు అస్సలు విరగవనమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని అటు ఇటు తిరిగేసుకుందాం.
కాసేపు ముక్కలు కూడా రోస్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, వెనక వైపు ఏదైతే ముందు వేగిందా అటువైపు కాకుండా తిరిగేసి కూడా ఒక్క 5 నిమిషాలు ఉంచుకున్నట్టయితే మొత్తం ఆ పట్టే ముక్కలు అనేవి చాలా చక్కగా వేగడం అనేది జరుగుతుంది. తలకాయ అనేది చేపల పులుసు చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్నా బాగుంటుంది కానీ అన్నమాట దానివల్ల వేగుతుంది. చూసారా, చేప ముక్కలు తిరిగేసుకున్న చాలా బాగుంది. అది ఇప్పుడు మనం పులుపు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ముందుగానే కొంచెం నీళ్ళు పోసుకుంటే మనం వేసే పులుపు ఏంటంటే డైరెక్ట్గా ముక్కలకి వెళ్ళదు కాబట్టి కొంచెం నీరు వేసుకొని తర్వాత చింతపండు పులుపు కానీ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను చిన్న సైజు నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చేపల పులుసుకి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. దానికోసం నేను చేపలకి పట్టేంత చింతపండు తీసుకొని చక్కగా అందులో వేసేసి కొంచెం ఉడకడానికి మూత పెట్టా. చూసారా, చక్కగా ఉడుకుతున్నాయి చేపలు. ఇప్పుడు దాన్ని ఒక్కసారి కలుపుకుందాం. మీకు ఒకవేళ టేస్ట్ చూసి ఏమైనా కారం ఉప్పు చాలినట్టయితే కొంచెం ఇటువంటప్పుడే వేసేసుకుంటే అవి ముక్కలకు పడతాయి. దించే ముందు కానీ వేస్తే కారం కానీ అదే వాసన వస్తుందన్నమాట. ఇలా ఉడికేటప్పుడు కానీ వేసుకున్నట్టయితే చాలా చక్కగా పడుతుంది. నాకైతే సరిపోతాయని చెప్పేసి నేనైతే ఇంకా ఏమీ వేసుకోలేదు. చూసారా, ఇంతకు ముందు కన్నా కొంచెం చిక్కబడింది, అంటే చాలా చక్కగా ఉడికాయి అన్నమాట. మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నా, చాలా చక్కగా ఉంది. అలా ఇలా ఎంతసేపు పెట్టాలి అంటే కనీసం ఒక్క పావు గంట అలా కొంచెం మరి హైలో కాదు, అలాగని లో ఫ్లేమ్లో కాకుండా నార్మల్గా మిడిల్లో పెట్టి అలా ఒక్క పావు గంట కానీ ఉంచినట్టయితే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చేపలు ఎంత తక్కువ ఉడికితే అంత మంచిది, లేదంటే చేప ముక్క మొత్తం మెత్తబడిపోతుంది అనమాట. చికెన్ మటన్ ఇవి ఎంతసేపు ఉడికినా పర్వాలేదు, చేపలు మాత్రం తక్కువసేపు ఉడకాలి. అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వాసనకి చేపల వాసనకి చాలా చక్కగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసాను. నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలానే మీరు కూడా చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.